సో నోటీస్ రావద్దు అంటే ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ చూపించాలి, లేకపోయినా నిల్ రిటర్న్స్ అయినా ఫైల్ చేయాలి, ఏదైనా కొన్ని ఉంటాయి. అది సో ఫస్ట్ పాయింట్ సార్, ఐటీ రిటర్న్ ఫైల్ చేయకపోవడం వల్ల నోటీసులు వస్తాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఏఎస్ ఉంటుంది సార్, ఏఎస్ 26 ఏఎస్ మనం చెప్పేది ఏం లేదు, ఎదురు చెప్పిన దాన్ని బట్టే ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మీ టినెంట్ నుంచి మీకు రెంట్ వస్తుంది, మీరు రెంట్ నెలకు 1,00,000 వస్తుందని చెప్పినా అక్కడ టినెంట్ అయితే చూపించుంటాడు హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవడానికి మీకు 1,20,000 ఇస్తున్నాను. మీరు ఇక్కడ ఫైల్ చేసేటప్పుడు నాకు నెలకు 1,00,000 వస్తుంది, 12 లక్షల ఇన్కమ్ ఉంది కట్టేశారు అనుకోండి, అతను చూపించింది వేరే ఉంది అనుకోండి, 1.5 అని చూపించాడు అనుకోండి, 18 lakhs ఇచ్చాను నేను రెంట్ ఎక్స్పెండిచర్ లా చూపించుకున్నాడు అనుకోండి, అప్పుడు మీరు చూపించే దానికి అక్కడ ఏఎస్లో వచ్చే డేటాకి మిస్ మ్యాచ్ ఉంది అనుకోండి, నోటీస్ వస్తుంది. టూ వే వెరిఫికేషన్ ఉంటుంది, మిమ్మల్ని అడుగుతారు మీరు ఎంత కడుతున్నారు ఐటీఆర్ రాని, ఇంకో దగ్గరికి వెళ్ళి నుంచి కూడా తీసుకుంటారు అతనికి ఎంత ఇస్తున్నారని. సో ఆ రెండింటికి కూడా మిస్ మ్యాచ్ ఉన్నా కూడా మీకు నోటీస్ వస్తుంది. 26 ఏఎస్ ఏఎస్ అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు మనం కూడా లాగిన్ చేసుకొని మనకి ఏమేమి వచ్చిన ఇన్కమ్స్ మనం చూపించేది, మనం అనుకుంటుంది వాళ్ళు ఫైల్ చేసింది రెండు సేమ్ ఉన్నాయా, అవన్నీ వెరిఫై చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది ఐటీఆర్.